హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనమైతే భువనగిరి దగ్గరలో ఉన్న స్వర్ణగిరి అయితే వెళ్తున్నాము. స్వర్ణగిరిలో అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే ఇక్కడైతే ప్రాణ ప్రతిష్ఠ అయితే చేశారు. సో మనమైతే ఈరోజైతే ఆ టెంపుల్ని కవర్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇది స్వర్ణగిరి భువనగిరి నుంచి అయితే ఒక 10 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా. భువనగిరి సమీపంలో నూతనంగా నిర్మించబడిన స్వర్ణగిరి టెంపుల్ 2024 మార్చి 6న చిన్నజీయర్ స్వామి చేతుల మీదకి అయితే ఇది ప్రాణ ప్రతిష్ఠ అయితే చేయడం జరిగింది. ఇది ప్రముఖ వ్యాపారవేత్త మానేపల్లి రామారావు సారథ్యంలో అయితే ఈ టెంపుల్ అయితే నిర్మించారు. మొత్తం 22 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఈ టెంపుల్ అయితే కట్టారు. ఇందులో వెంకటేశ్వర స్వామి అయితే 12 అడుగులు అయితే ఉంటాడు. అంతేకాకుండా శ్రీవారితో పాటు అలివేలు మంగ, గోదాదేవి, మదన గోపాల కృష్ణ స్వామి, గరుడల్వార్, శ్రీ రామానుజాచార్య ఉపలయాలు ఉన్నాయి. ఇందులో ఫైనల్ గా అయితే స్వర్ణగిరి టెంపుల్ ఎంట్రన్స్ లోకి అయితే వచ్చాము. ఎంట్రన్స్ లో చూసారా ఎంత బాగుందో. మొత్తం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఓన్లీ ఇటు నుంచి అయితే లోపలికి ఇన్ అయితే ఉంది, అవతల నుంచి అయితే అవుట్ ఉంది. సో లోపలికైతే ఇన్ అయితే అయిపోతున్నాము మేమైతే. ఇక్కడ నుంచి టెంపుల్ చూస్తుంటే మాత్రం ఓ రేంజ్లో అయితే కనబడుతుంది. చాలా బాగుంది. ఇదైతే హైట్ కూడా చాలా ఎత్తులో అయితే ఈ టెంపుల్ అయితే నిర్మించడం జరిగింది. మీరైతే ఈ టెంపుల్కి అయితే రావాలి అంటే ఖమ్మం నుంచి అయితే ట్రైన్ ఎక్కేసి అయితే భువనగిరి అనే రైల్వే స్టేషన్లో దిగేసి అయితే ఈ టెంపుల్కి అయితే ఈజీగా చేరుకోవచ్చు. లేదా హైదరాబాద్ నుంచి రావాలి అంటే చాలా బస్సెస్ అయితే భువనగిరికి అయితే ఉంటాయి. లేదా వరంగల్లో దిగైతే వరంగల్ నుంచి అయితే భువనగిరికి అయితే బస్సెస్ కూడా నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. అది కాకపోయినా హైదరాబాద్ బస్ ఎక్కేసి అయితే చిట్యాల వద్ద దిగేసి అక్కడ నుంచి భువనగిరికి అయితే చాలా అయితే బస్సెస్ ఉంటాయి. మీరు ఏ విధంగా అయితే ఇక్కడికి రావచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే చాలా ట్యాక్సీస్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి భువనగిరి నుంచి ఈ స్వర్ణగిరి టెంపుల్కి. ఇక్కడైతే 2 దారులు అయితే ఉంటాయి. ఒకటైతే స్టెప్స్ దారి, ఇంకోటి అయితే ర్యాంప్ అయితే ఉన్నది పైకి ఎక్కడానికి. ఇక్కడ స్వామివారి పాదాలు అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడైతే స్వామివారి పాదాలు అయితే చాలా పెద్దగా అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడైతే దర్శనం చేసుకుని అయితే దండం పెట్టుకుని అయితే ఇక్కడ నుంచి అయితే మనం అయితే స్టెప్స్ ఎక్కి అయితే ఇక్కడ నుంచి వెళ్ళాలి. సో ఇక్కడైతే చూశారు కదా, ఈ టెంపుల్ని చూస్తున్నా కూడా మామూలుగా అయితే లేదు ఇక్కడైతే టెంపుల్. ఇక్కడైతే అందరూ ఆ పాదాల మీద అయితే కాయిన్స్ అయితే నిలబెడుతున్నారు. మరి అది ఏందో అనేసి నేను కూడా అయితే నిలబెడదామని అయితే ట్రై చేశాను. ఈ టెంపుల్ ఎంట్రన్స్ లో కూడా మామూలుగా అయితే లేదు. చూసారు అక్కడ అన్ని విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ వికలాంగులకు వీల్ చైర్ సౌకర్యం ఇవన్నీ అయితే కలదు. ట్రెడిషనల్ డ్రెస్సెస్ కూడా వేసుకోవాలని అయితే ఇక్కడైతే వీళ్ళు మెన్షన్ చేశారు. టికెట్స్ కూడా ఇక్కడైతే దొరుకుతాయి. స్వామివారి ఆలయాలకు వెళ్ళాలి అంటే స్పెషల్ ఎంట్రీ దర్శనాలు ఇవన్నీ అయితే ఇక్కడైతే ఉంటాయి. ఇక్కడైతే మెయిన్ అయితే నేచర్ అయితే మెయిన్ అట్రాక్షన్గా అయితే ఇక్కడ నిలిచింది. చాలా బాగుంది. ఇదిగోండి మనం కూడా అయితే కాయనైతే అయితే నిలబెడదామని అయితే ట్రై చేశాను దాదాపు అయితే. బట్ ఏంటంటే అది ఇక్కడ చాలా మంది ఆల్రెడీ పెట్టేసి ఉన్నాయి కాబట్టి మనకైతే అక్కడ నిల్చోవట్లేదు. పక్కకైతే పెట్టేసాను నేనైతే. ఇక్కడైతే స్టెప్స్ ఎక్కుతుంటే మాత్రం తిరుపతిలో లాగైతే గోవిందనామాలు అయితే పెట్టి అయితే ఉంచారు ఇక్కడ. సో ఈ గోవిందనామాలు చదువుకుంటే అయితే మనం అయితే స్టెప్స్ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంది ఇది. మనమైతే చిన్నగా అయితే స్టెప్స్ అన్నీ అయితే కంప్లీట్ చేసాము. దగ్గర తక్కువ స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఒక పాలరాతి విగ్రహం తోటి అయితే అమ్మవారు అయితే ఉన్నది. చాలా బాగుంది విగ్రహం కూడా. ఈ స్టెప్స్ ఎక్కుతుంటేనే మాత్రం ఆ గాలిగోపురాలు అయితే ఆకాశానికి అంటుకున్నాయా అన్న రీతిలో అయితే కనబడుతున్నాయి. మామూలుగా అయితే లేదు. ఫైనల్ గా అయితే స్వర్ణగిరి టెంపుల్ కి అయితే చేరుకున్నాము. స్వర్ణగిరి టెంపుల్ వచ్చేసి అయితే చాలా బాగుంది. ఇక్కడ వినాయకుడి మందిరము. ఇక్కడైతే ఎంట్రన్స్ లో అయితే బాలగణపతి అయితే మందిరం అయితే ఉన్నది. చాలా బాగుంది మందిరం కూడా. లోపల వినాయకుడు కూడా చాలా బాగున్నాడు. ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంది. సెల్ ఫోన్స్ అయితే ఇక్కడ పెట్టాలి. ఈ టెంపుల్లోకి అయితే మొబైల్స్ అయితే ఎలో ఉండదు. సో మొబైల్స్ అయితే మీరు ఇక్కడ కౌంటర్లో అయితే పెట్టేసేసుకుని అయితే ఫ్రీ దర్శనానికి అయితే బ్యాక్ నుంచి అయితే దారి ఉంది. సో ఇటు నుంచి అయితే లేదు దారి. మనం అయితే వెనక నుంచి అయితే టెంపుల్ వెనక నుంచి అయితే తిరిగేసి రావాలి. ఇక్కడైతే హనుమాన్ టెంపుల్ ఉన్నది. హనుమాన్ విగ్రహం పెద్దది. ఇక్కడైతే హనుమాన్ మందిరం ఉంది. చాలా ఎత్తులో అయితే ఉంది. చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా. ఇక్కడైతే స్వాములు కూడా ఫోటోలు అయితే దిగుతున్నారు. మందిరం చూసారు ఎట్టుందో రేంజ్లో అయితే ఉంది. మీరైతే కన్ఫామ్గా అయితే విజిట్ చేయాల్సిన మందిరం అయితే మన తెలంగాణలో అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ టెంపుల్ ఇది. మీరైతే కన్ఫామ్గా అయితే విజిట్ చేయండి. ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ పోతుంటే మాత్రం ఇక్కడైతే పిల్లర్స్ ఉన్నాయి. పిల్లర్ల పైన అయితే గోవిందనామాలు కూడా అయితే ఉన్నాయి. చాలా బాగుంది. ఇక్కడ ఏనుగులు మరియు ఆవులు మరి ఎదురుంగ నుంచి ఈ టెంపుల్ను చూస్తుంటే ఈ నేచరు సూపర్ అంటే సూపర్ ఉంది. మీరైతే కన్ఫామ్గా అయితే ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి. కన్ఫామ్గా అయితే మీకైతే ఈ టెంపుల్ అయితే నచ్చుద్దని అయితే ఆశిస్తున్నాను. టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత కాయిన్స్ అయితే నిలబెడతాను. నేను కూడా నిలబెట్టాను. చాలా బాగుంది. దాని తర్వాత అయితే ప్రసాదం తీసుకుని అయితే బయటకు వచ్చాను. ప్రసాదం అయితే రేంజ్లో అయితే ఉంది. సూపర్ ఉంది. లోపల టెంపుల్లో దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత అయితే ఇక్కడైతే ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకున్నాను. నైట్ టైం అయితే మామూలుగా ఉండదు. రేంజ్లో అయితే ఉంటుంది ఇక్కడ టెంపుల్. బాగుంటుంది. ఇక్కడైతే స్వామివారి విగ్రహం అయితే ఉంది. ఇక్కడైతే వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. సూపర్ ఉంది. బాగుంది ఇదైతే. మనమైతే ఇక్కడైతే అందరు సెల్ఫీస్ అయితే దిగుతున్నారు. ఫొటోస్ కూడా.
ఓం నమో వెంకటేశాయ నమో నమః. ఇక్కడ నుంచి అయితే ముందుకైతే వెళ్ళిపోయాము. ఇక్కడ చూస్తే మాత్రం దీపాలు వెలిగించడానికి అయితే ఇక్కడైతే ఒక స్తంభం లాంటిది అయితే ఉంది. సో దాని నుంచి అయితే కొంచెం ముందుకు వస్తే ఇక్కడైతే కోనేరు అయితే ఉంది. కోనేరులో అయితే ఇక్కడైతే స్వామివారు అయితే ఉన్నారు. మామూలుగా అయితే లేరు. సూపర్ ఉంది. కోనేరు కూడా ఎప్పటికప్పుడు అయితే క్లీనింగ్ చేస్తున్నారు. ఫ్లవర్స్ అవన్నీ అయితే తీసేస్తున్నారు. స్వామివారి విగ్రహం అయితే అక్కడైతే పడుకొని అయితే ఉన్నది. మహావిష్ణువు అనుకుంటా ఇదైతే. సో చాలా బాగుంది కోనేరు కూడా. ఇక్కడ ఎప్పటికప్పుడైతే ఫ్లవర్స్ కానీ చెత్త కానీ క్లీన్ అయితే చేస్తున్నారు. బట్ ఏంటంటే ఈ కోనేరులోకి అయితే దిగనివ్వట్లేదు ప్రజెంట్ అయితే. ఇది కూడా స్టార్ట్ చేసేసి తక్కువ రోజులు అవుతుంది కాబట్టి చాలా బాగుంది. టెంపుల్ కూడా విగ్రహం కూడా చాలా బాగుంది. సో ఇక్కడైతే అందరూ అయితే కాయిన్స్ అయితే వేస్తున్నారు. స్వామివారి మీద అయితే పడేలాగా అయితే వేస్తున్నారు. సో నేను కూడా అయితే కాయిన్స్ అయితే వేశాను. నేను వేయగానే కాయిన్ అయితే దాని మీద అయితే పడిపోయింది విగ్రహం మీద. ఇక్కడైతే అందరూ వచ్చేసి అయితే ఫోటోలు దిగుతున్నారు. మా అమ్మ మా నాన్న మా అత్తయ్య కూడా ఫోటో అయితే దిగిర్రు. సో చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే మనం అయితే స్టార్ట్ అయిపోతున్నాము. నెక్స్ట్ టెంపుల్ ఎక్కడ అనేది అయితే వీడియో మీకు పెడతాను. ఇక్కడైతే స్వామివారి ప్రసాదం అయితే చూస్తున్నాం. ఒక లడ్డు వచ్చేసి అయితే 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. పులిహోర అయితే 20 రూపాయలు, వడ కూడా ఉన్నది. కానీ లడ్డు కానీ అయితే 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఈచ్ వన్ ఒకటి 50 రూపాయలు. చూసారా తిరుపతిలో లాగా లడ్డు అండ్ అక్కడైతే గోవిందనామాలు అయితే ఉన్నాయి. మామూలుగా అయితే లేదు. లడ్డూలు అయితే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ అయితే మిక్స్ చేసేసారు. మామూలుగా అయితే లేదు లడ్డు. చాలా టేస్ట్ అయితే ఉన్నది. బట్ తిరుపతి టేస్ట్ అయితే రాదులేండి. పులిహోర కూడా అయితే టేస్ట్ అయితే చేస్తున్నాను. పులిహోర కూడా సో మంచిగా ఇల్లుగా చింతపండు పులిహోర ఇదైతే. ఆ టెంపుల్ని అలా చూసుకుంటూ ఆ పులిహోర తింటుంటే మామూలుగా అయితే లేదు. మస్తు టేస్ట్ అయితే ఉంది చింతపండు పులిహోర కాబట్టి. ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే. ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.